దిమాగీ నక్సల్స్ అంటే ఎవరు? ఉదాహరణలతో సహా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. వీడియో చూసి చూడగానే నమ్మకంగా లైక్ కొట్టే వాళ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోండి. మీ అందరికీ ఒక్క ప్రశ్న, ఈ దిమాగీ నక్సల్స్ లేదా అర్బన్ నక్సల్స్ కు కొన్ని ఉదాహరణలు మీరు కామెంట్ సెక్షన్ లో రాయండి. అంటే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ భావాలు ఎలా ఉంటాయి, లేదు వాళ్ళ పేర్లు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సెలబ్రిటీస్లో కానీ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ అలాంటి వాళ్ళ పేర్లు కామెంట్ సెక్షన్లో రాయండి. దిమాగీ నక్సల్స్ పేర్లు చూద్దాం మీకు ఎంతమందికి ఏ రేంజ్లో అవగాహన ఉందో అర్థం చేయించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా? నరేంద్ర మోదీ గారు ఆగస్టు 15వ తేదీ ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో భాగంగా దిమాగీ నక్సల్స్ అనే పదం ఉపయోగించారు. అంటే బ్రెయిన్ నక్సల్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు, లేదా అర్బన్ నక్సల్స్ అని సింపుల్గా మనం చెప్పుకోవచ్చు. అందరికీ అర్థమయ్యేలాగా దీని వెనక ఉన్న, అంటే ఈ దిమాగీ నక్సల్స్ వెనక ఉన్న భావజాలం ఏంటి, వాళ్ళు ఎవరు, వాళ్ళని ఎలా గుర్తించవచ్చు, కొంచెం వివరంగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మోదీ గారి ఉద్దేశం ప్రకారం ఈ దిమాగీ నక్సల్స్ అంటే, ఇప్పుడు జనరల్గా నక్సలైట్లు అనగానే మనకు అడవుల్లో తుపాకులు పట్టుకొని హింసకు పాల్పడిన ఆ నక్సలైట్లు గుర్తొస్తారు. అంటే వాళ్ళ చేతుల్లో ఆయుధం ఉంటుంది, నక్సలైట్ల చేతుల్లో, లేదు మావోయిస్టులు అని కూడా ఆ తర్వాతి రోజుల్లో పిలిచారు. వీళ్ళందరి మీద భద్రతా దళాలు చర్యలు తీసుకున్నాయి. మొత్తానికి ఇప్పుడు నక్సలిజం అనేది దాదాపు ముగింపు దశకు వచ్చేసింది. అయితే సమాజంలో తుపాకులు పట్టకుండా కేవలం తమ ఆలోచనలతో, తమ దొంగ తెలివితేటలతో, అంటే తమ బ్రెయిన్తో ప్రభుత్వాన్ని, దేశ వ్యవస్థలను దెబ్బతీయాలి అని చూసే వాళ్లను నరేంద్ర మోదీ గారు దిమాగీ నక్సల్స్ అని పిలిచారు. వీళ్ళు అడవుల్లో నక్సలైట్లలాగా ఆలివ్ గ్రీన్ డ్రెస్ వేసుకుని ఏమీ ఉండరు. వీళ్ళు సమాజంలో ఉంటారు, సూటు బూటు తొడుక్కొని ఉండొచ్చు, లేదు సాధారణమైన దుస్తుల్లో నగరంలో ఎలాగైతే తిరుగుతుంటారో అలాగే ఉండొచ్చు, చదువుకున్న వాళ్ళుగా ఉండొచ్చు, పౌర హక్కుల నాయకులుగా ఉండొచ్చు, మీడియాలో ఉండొచ్చు, జర్నలిస్టులుగా, యూట్యూబ్లో ఉండొచ్చు, సోషల్ మీడియా యాక్టివిస్టులుగా ఉండొచ్చు, విద్యార్థి సంఘాల్లో ఉండొచ్చు, సినిమా రంగంలో ఉండొచ్చు, డైరెక్టర్లుగా, యాక్టర్స్గా ఉండొచ్చు. సో వీళ్ళందరూ నగరాల్లో ఉంటారు. ఈ అర్బన్ నక్సల్స్ వీళ్ళ బ్రెయినే నక్సలిజం కైండ్ ఆఫ్ బ్రెయిన్ లాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అడవిలో ఉండే నక్సలైట్లు ఏం చేసేవాళ్ళు, మందు పాత్ర పెట్టి ఒక వంతెనను పేల్చేసేవారు. ఈ దిమాగీ నక్సలైట్లు ఏం చేస్తారో తెలుసా, అసలు ఆ వంతెనను ప్రభుత్వం కట్టకుండా చట్టపరమైన చిక్కులు సృష్టిస్తారు. ఒక ప్రాజెక్ట్ వస్తుంది అనుకోండి, ఆ ప్రాజెక్టు నిలిపేలాగా ప్లాన్ చేస్తారు. ఎలా? ప్రజలను రెచ్చగొడతారు, ఆ ప్రాజెక్టు ఆగిపోయేలాగా ప్లాన్ చేస్తారు. వీళ్ళని ఎలా గుర్తించవచ్చు, లక్షణాలు ఏంటి అంటే, సాధారణ పౌరులు వీళ్ళను అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టమే. సింపుల్ అండి. కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం లేకుండా ప్రజలను చాలా దొంగ తెలివితేటలతో ప్రోత్సహిస్తూ ఉంటారు. అంటే కాన్స్టిట్యూషన్ కావచ్చు, రాజ్యాంగ వ్యవస్థలు కావచ్చు. రాజ్యాంగ వ్యవస్థలు అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఒక ఆర్మీ కావచ్చు, అని రకరకాల రాజ్యాంగ వ్యవస్థలు, ఒక మంత్రిత్వ శాఖ కావచ్చు, వీటన్నింటి మీద నమ్మకం లేకుండా చేస్తుంటారు. కోర్టులు, ఎన్నికల కమిషను, ఇవన్నీ కూడా రాజ్యాంగ వ్యవస్థలే కదా. కోర్టుల మీద నమ్మకం లేకుండా చేయడము, ఎన్నికల కమిషన్ మీద నమ్మకం లేకుండా చేయడము, పోలీసు వ్యవస్థ మీద ప్రజల నమ్మకం సడలేలాగా నిరంతరం వీళ్ళు విషప్రచారం చేస్తూ ఉంటారు. చట్టాలు మన కోసం కావు, వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది, వ్యవస్థ చచ్చిపోయింది, ఈ చట్టాలు మన కోసం కావు, ఇలాంటి భావనను యువతలో బాగా నూరిపోస్తారు. సో దట్ యువత బాగా ఆవేశపడిపోతుంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ యువత తయారవుతుంది. అర్థమవుతుంది కదా దిమాగీ నక్సల్స్ అంటే ఏంటో. అలాగే అభివృద్ధి ప్రాజెక్టులు అడ్డుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీ వస్తోంది, లేదు ఒక రోడ్డు పడుతోంది, ఒక హైవే నిర్మిస్తున్నారు, లేదు ఒక డ్యామ్ కడుతూ ఉన్నారు. వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే, అక్కడున్న అమాయక ప్రజల బ్రెయిన్ లో బీజాలు నాటుతారు. ఏమని? మీ భూములు పోతున్నాయి, మీకు అన్యాయం జరుగుతోంది అని అనవసరమైన భయాలు రేపి ఆందోళనలను తయారు చేసి హింసాత్మకంగా మారుస్తారు. ఆలోచించండి, ఎక్కడ ప్రాజెక్టు కట్టినా, ఎక్కడ డ్యామ్ కట్టినా భూములకు సమస్య వస్తుంది. ఆల్రెడీ కొంతమంది యొక్క భూములకు, ఆ భూములకు ప్రభుత్వం భరోసా ఇచ్చి, గ్యారంటీ ఇచ్చి, ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రాసెస్ ప్రకారం వెళుతోందా లేదా చూస్తే మనకు అర్థం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, శ్రీశైలం డ్యామ్ కట్టారు. ఎందుకంటే దానికి సంబంధించి బాగా అవగాహన నాకు ఉంది కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నా. శ్రీశైలం డ్యామ్ కట్టినప్పుడు చాలా ఊళ్ళల్లో, చాలా గ్రామాలలో చాలా మంది భూములు పోయాయి, వాళ్ళ ఇళ్ళు మునిగిపోయాయి. అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ముఖ్యంగా కర్నూలు జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, అలాగే నల్లమల్ల అడవుల వెంట ఉన్న రకరకాల గ్రామాలు, వాటిలో చాలా భూములు నీళ్లలో మునిగాయి. అయితే ఆ భూములకు గాను ఆ రైతులకు నష్టపరిహారం ఇప్పించడము, ఆ ఇళ్లలో ఉన్న వాళ్లకు, అంటే చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు ఒక ఉద్యోగం ఇప్పించడము, ఇలాంటి ప్రయత్నాలు చేశారండి. డిప్యూటీ కలెక్టర్స్ అందరూ రకరకాల గ్రామాల్లో తిరిగారు, రెవెన్యూ అధికారులు, అంటే ఎవరికి నష్టం కలగకుండా చర్యలు తీసుకున్నారు, నష్టపరిహారం ఇప్పించారు, ఇవన్నీ చేశారు. ప్రాజెక్టు తయారయ్యింది. ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చే నీళ్లను చక్కగా కేసీ కెనాల్ ద్వారా వచ్చే నీళ్లను ప్రజలు ఉపయోగించుకుంటూ ఉన్నారు. మరోపక్క ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతోంది. సో ఒక ప్రాజెక్ట్ అనమాట ఎగ్జాంపుల్.
కానీ ఇప్పుడు వీళ్ళందరూ రంగంలోకి దిగారనుకోండి, ఇప్పుడు 90s నుంచి ఇంకా బాగా యాక్టివేట్ అయ్యారు వీళ్ళు, ఈ అర్బన్ నక్సల్స్. మిడ్ 80s 90s 2000s ఇప్పుడైతే ఇంకా ఫుల్ యాక్టివ్గా ఉన్నారు. డ్యాములు కట్టకుండా అడ్డుకోవడము, ప్రాజెక్టులు రాకుండా అడ్డుకోవడము, భూములు పోతున్నాయని చెప్పి రైతులను రెచ్చగొట్టడము, మీకు అన్యాయం జరుగుతోంది అని చెప్పి అక్కడ జనాలను రెచ్చగొట్టడము, భయాలు రేపడము, ఆందోళనలు హింసాత్మకంగా మార్చే ప్రయత్నం చేయడము చేసి ఫైనల్గా అక్కడ డ్యామో, ప్రాజెక్టో, రహదారో, ఫ్యాక్టరీయో లేకుండా కట్టకుండా చేసేస్తారు. సో దట్ డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. డెవలప్మెంట్ ఎప్పుడైతే అక్కడ ఆగిపోతూ ఉంటుందో నిరుద్యోగ సమస్య పెరుగుతుంది, రకరకాల సమస్యలు పెరుగుతుంటాయి. అలా పెరిగినటువంటి నిరుద్యోగులను మెల్లిగా మళ్ళా నక్సలైట్ల భావజాలం లోపలికి దింపడం, దేశ వ్యతిరేకమైన భావజాలం లోపలికి దింపడం, అలాంటి ప్రయత్నాలు చేస్తారు. అంటే ఇది ఒక సైకిల్ లాగా ఉంటుందన్నమాట. అలాగే యువతను దారి తప్పించడం. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీలు, కాలేజీల్లోని విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని హక్కుల పేరుతో వాళ్ళలో తీవ్రవాద ఆలోచనలు ప్రవేశపెడతారు, లేదు దేశ వ్యతిరేక భావాలను వాళ్ళ బ్రెయిన్లలో పడేస్తారు, కాన్స్టెంట్గా పడేస్తూ ఉంటారు సీడ్స్. ఆ సీడ్స్ మొలకెత్తి వాళ్ళ బ్రెయిన్స్లో, విద్యార్థుల బ్రెయిన్స్లో మొక్కలై, ఆ మొక్కలే మహావృక్షాలై దేశ వ్యతిరేక భావనలతో అలాంటి యువత యూనివర్సిటీస్ నుంచి, కాలేజెస్ నుంచి బయటికి వస్తూ ఉంటుంది. ఎవరు చేస్తున్నారు ఇవన్నీ అంటే అర్బన్ నక్సల్స్ అనమాట. అర్బన్ నక్సల్స్ ప్రొఫెసర్స్లోనూ ఉంటారు. అలాగే విభజన రాజకీయాలు చేయడం అంటే సమాజంలో కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద ప్రజల మధ్య ద్వేషాన్ని పెంచి అశాంతిని సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు దిమాగీ నక్సల్స్. అయితే మోదీ గారు దిమాగీ నక్సల్స్ అనే పదం వాడగానే రాజకీయంగా తీవ్రమైన చర్చ నడుస్తోంది. ప్రతిపక్షాలు అలాగే కొందరు పౌర హక్కుల నాయకులు దీన్ని విమర్శిస్తున్న కోణంలో చూస్తున్నారు. అయితే ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమండి. ప్రభుత్వ విధానాలను తప్పుపట్టే వాళ్ళందరినీ, లేకపోతే ప్రశ్నించే వాళ్ళందరినీ, లేదు నిజంగా తమ హక్కుల కోసం పోరాడే వాళ్లను దిమాగీ నక్సల్స్ అని ముద్ర వేయడం సరికాదు అని చెప్పి ప్రతిపక్షాలలో కొంతమంది మాట్లాడుతున్నారు. అది కరెక్టే. కానీ విషయం ఏంటంటే కిరణ్ రిజిజు గారు, మంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి, వారు మాట్లాడారు. ఆపోజిషన్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని దిమాగీ నక్సల్స్ అని చెప్పి పిలవట్లేదు, ఎవడైతే దేశ వ్యతిరేక శక్తులు ఉంటారో వాళ్లను దిమాగీ నక్సల్స్ అని చెప్పి మోదీ గారు పిలిచారు అని చెప్పి ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్ట్ను మొత్తం కట్ చేసి పడేయాలి, ఆ కట్ చేసి పడేసేటటువంటి భావనలను రేగొట్టే ప్రయత్నం చేయడము. అంటే భారతదేశంలోని కొంత భాగాన్ని ఒక కేక్ ముక్కలాగానో, స్వీట్ ముక్కలాగానో కట్ చేసి ఇంకెవడికో దారాదత్తం చేసే ప్రయత్నాలు చేయడము, ఆ ప్రయత్నాలకు ఆక్సిజన్ ఇచ్చే ప్రయత్నాలు చేసేవాళ్ళు. కాశ్మీరు మన దేశంలో అంతర్భాగం కాదు అని మాట్లాడే అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు, ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు, రాముడిని కెలుకుతాడు, ఇష్టం వచ్చినట్టు వాగుతాడు ప్రకాష్ రాజు, తన ఓటు హక్కు ప్రభుత్వం తొలగించింది అని చెప్పి మాట్లాడతాడు, రకరకాల డ్రామాలు చేస్తాడు. దిమాగీ నక్సల్స్ అనమాట. ఇంకా యాంటీ హిందూ కోణాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాలు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సాంస్కృతిక యుద్ధం అనమాట. ఇది 70 ఏళ్ళ నుంచి నడుస్తుంది మన భారతదేశంలో. కమ్యూనిస్టు పుస్తకాలు ప్రవేశపెట్టడం ద్వారా, హిందూ వ్యతిరేక పుస్తకాలు ప్రవేశపెట్టడం ద్వారా, వాటిని పబ్లిష్ చేయడం ద్వారా, వాటి మీద డిస్కషన్స్ ఇవన్నీ పత్రికలలో నడపడం ద్వారా హిందూ వ్యతిరేక పరిస్థితులు క్రియేట్ చేయడం అంటే సాంస్కృతిక యుద్ధం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అర్బన్ నక్సల్స్, ఈ దిమాగీ నక్సల్స్ ఏం చేస్తారంటే ఒక ప్రాంతంలో 100 ఏళ్లుగా ఒక పండగ జరుగుతూ ఉంటుంది, 100 ఏళ్ళ నుంచి వస్తుంటుంది, లేదో జాతర జరుగుతుంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఇది వెనుకబడిన ఆలోచన, ఇది పర్యావరణానికి హాని చేస్తుంది అని చెప్పి మెల్లిగా ప్రచారం చేస్తారు. సామాజిక మార్పు తీసుకొస్తామనే పేరు మీద కొన్ని కేసులు వేస్తారు. స్థానిక సంస్కృతి, స్థానిక ఆచారాల పట్ల ప్రజల్లో ఒక ఆత్మన్యూనత భావాన్ని అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ను నూరిపోస్తారు. కరెక్ట్గా ఇక్కడ మత మార్పిడి చేసే సంస్థలు కూడా రంగంలోకి దిగి మెల్లిగా మత మార్పిడిలు చేయడము, అంటే వాళ్ళు ఎలా క్యాష్ చేసుకోవాలో ఆ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు. అలాగే ఇప్పుడు నగరాలలో పోర్టులు, లేకపోతే డిఫెన్స్, లేకపోతే మైనింగ్ ప్రాజెక్టులు వస్తూ ఉన్నప్పుడు పర్యావరణం పేరు మీద, మానవ హక్కుల పేరు మీద మెల్లిగా ఏం చేస్తారంటే విదేశీ సంస్థల నుంచి లభించే విరాళాల సహాయంతో కోర్టులలో పిటిషన్స్ వేసి సంవత్సరాల తరబడి ఆ ప్రాజెక్ట్స్ అంటే డిఫెన్స్ ప్రాజెక్ట్స్, మైనింగ్ ప్రాజెక్ట్స్, పోర్ట్స్ ఇవన్నీ ఆలస్యం అయ్యేలాగా చేస్తారు. అంటే లీగల్ అడ్డంకులు సృష్టించడం అనమాట. కార్పొరేట్ సంస్థలకు కానీ, జాతీయ ప్రాజెక్ట్స్ కానీ, అంటే అవి కోర్టులలో సంవత్సరాల తరబడి నలుగుతూ ఉంటాయి. అలాగే అకాడమిక్ నేరేటివ్ అంటారు, అంటే చరిత్రను తప్పుడుగా రాసి చూపించే ప్రయత్నం చేయడం. గత 70 ఏళ్ళ నుంచి అదే జరిగింది. దాన్ని మార్చే ప్రయత్నం చేశాడనే ధర్మేంద్ర ప్రధాన్ మీద కోపం. ఫర్ ఎగ్జాంపుల్ పాఠ్య పుస్తకాల్లో లేకపోతే రీసెర్చ్ పేపర్స్లో మన భారతదేశానికి చెందినటువంటి వీరుల గురించి, లేదు మన భారతదేశంలో అనాదిగా ఉన్నటువంటి రాజ్యాల గురించి ఆ చరిత్రను తక్కువ చేసి చూపిస్తూ, లేదు ఒక్కొక్కసారి కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తూ దేశాన్ని ఆక్రమించుకున్న వాళ్ళ చరిత్రనే చాలా గొప్ప చరిత్రగా చూపించే ప్రయత్నం చేయడం. అంతకుముందు సమాజాన్ని విడగొట్టే భావనలు మన దేశంలో ఉన్నాయి. ఏ బ్రిటిష్ వాళ్ళు రావడం వల్ల, లేకపోతే ఏ అలావుద్దీన్ ఖిల్జీయో, గజనీయో, మొఘల్సో వాళ్ళు రావడం వల్ల మన భారతదేశంలో మార్పు వచ్చింది, పాజిటివ్ మార్పు వచ్చింది అని చూపించే ప్రయత్నాలు చేస్తూ మొఘల్స్ను గొప్పవాళ్ళని చేయడం, బ్రిటిషర్స్ను గొప్పవాళ్ళని చేయడం, అదే మన భారతీయ రాజులను ఐదర్ తక్కువ వాళ్ళని చేయడం, లేదా కంప్లీట్గా ఇగ్నోర్ చేయడము, లేదు కాస్త ఏదో తక్కువ మాట్లాడినట్టు వాళ్ళ గురించి మాట్లాడి అట్లా వదిలేయడం చరిత్ర పుస్తకాలలో. అంటే ఇది అకాడమిక్ నెరేటివ్ అనమాట. వీళ్ళందరూ కూడా దిమాగీ నక్సల్స్, అర్బన్ నక్సల్స్. మీలో చాలామంది చదువుకున్న BA
BA చదువుకున్నప్పుడు చదువుకున్న చరిత్ర, ఆ పుస్తకాలు అవన్నీ తీసుకొని చూస్తే, కంపేర్ చేసి చూస్తే అసలు మన భారతీయ రాజుల చరిత్ర ఎంత ఉంది, బ్రిటిషర్ల చరిత్ర ఎంత ఉంది, అలాగే ఏ ఎకనామిక్సో ఏ కామర్సో ఏదైనా తీసుకొని చూసారనుకోండి, ఏం చేస్తారంటే ఫలానా ఫ్రెంచ్ వాళ్ళు ఫలానా ఎకనామిక్స్ ప్రిన్సిపల్ని ప్రతిపాదించారు, ఫలానా ఆయన ఫలానా ప్రిన్సిపల్ ప్రతిపాదించాడు, అది తీసుకొచ్చాడు ఇది తీసుకొచ్చాడు, మొత్తం విదేశీయుల పేర్లే మీకు వినిపిస్తూ ఉంటాయి. భారతదేశానికి చెందినటువంటి రాజులు కానీ శాస్త్రవేత్తలు కానీ వాళ్ళు చేసినటువంటి గొప్ప కృషి కానీ అదేది కూడా మనకు భారతీయ చరిత్రలో కనిపించదు, లేదా తక్కువగా కనిపిస్తుంది. ఇదంతా కూడా అండి అకాడమిక్ నేరేటివ్ రన్ చేసే దిమాగి నక్సల్స్. ఇక యాంటీ హిందూ దిమాగి నక్సల్స్ అయితే కోకొల్లలు మన సమాజంలో. చాలా టక్కున దిమాగి నక్సల్స్లో టక్కున మనం గుర్తుపట్టగలిగేది యాంటీ హిందూ దిమాగి నక్సల్స్ను. హిందూ ధర్మం పట్ల, హిందూ ఆచారాల పట్ల, హిందువుల పండగల పట్ల, హిందువుల దేవాలయాల పట్ల, హిందువుల గ్రంథాల పట్ల ఒక రకమైన చిన్న చూపు క్రియేట్ చేస్తూ వీటన్నింటినీ లక్ష్యంగా చేసుకొని సిద్ధాంతపరమైన దాడి చేసే వాళ్ళందరూ ఈ యాంటీ హిందూ దిమాగి నక్సల్స్ వర్గంలోకి వస్తారు. వాళ్ళ వ్యూహాలు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఉదాహరణలు తెలుసుకుంటే, ఇప్పుడు రాముడిని తక్కువ చేసి చూపించడం, రావణాసురుడిని ఎక్కువ చేసి చూపించడం, రావణాసురుడు ఎంత గొప్పోడో తెలుసా అని చెప్పి మొదలెడతారు. అది ఏ రేంజ్ నేరేటివ్కి వెళ్తుందంటే, రామరావణ యుద్ధానికి శ్రీరాముడు లక్ష్మణుడిని రావణాసురుడి దగ్గరికి పంపించాడు ముహూర్తం పెట్టమని. తాను చచ్చిపోతాను అని తెలిసినప్పటికీ రావణాసురుడు ఒక బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణుడిగా తాను చేయాల్సిన కర్తవ్యాన్ని తాను చేస్తూ, లక్ష్మణుడు వచ్చి అడిగాడు కాబట్టి రాముడు గెలవడం కోసం అని చెప్పి ఆయన ముహూర్తం పెట్టాడు. అంటే తన చావు తప్పదని తెలిసినటువంటి ముహూర్తాన్నే రావణాసురుడు పెట్టాడు. అంత గొప్పవాడు రావణాసురుడు అని సినిమాలలో చూపించడం, పత్రికలలో రాయడం. కామెడీ ఏంటో తెలుసా, 3-4 వారాల క్రితం ఆంధ్రజ్యోతి పేపర్లో ఒకనొక కాంటెక్స్ట్ లో రాధాకృష్ణ గారు వ్యాసం రాస్తూ అందులో కూడా ఈ పాయింట్ రాశారు. రావణాసురుడు ఎంత గొప్పవాడంటే తన గురించి, అంటే తాను చనిపోతానని తెలిసినప్పటికీ తన చావుకు తానే ముహూర్తం పెట్టుకున్నటువంటి మహానుభావుడు అన్న కోణంలో ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే రామాయణం మీద మంచి ఉద్దేశంతో రాస్తూనే రాధాకృష్ణ గారు. అంటే ఈ పాయింట్స్ అనమాట, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చి చేరుతున్నాయి? అర్బన్ నక్సలైట్లు తయారు చేసి పెట్టినటువంటి పాయింట్స్నే పత్రికాధిపతులు కూడా నమ్ముతూ ఉంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? దీపావళి వస్తుందండి, రాగానే దీపావళికి మీరు టపాసులు కాలిస్తే పర్యావరణ కాలుష్యం పెరిగిపోతుందని చెప్పి ప్రచారం చేస్తారు. ఓకే, నిజమే, పర్యావరణ కాలుష్యం పెరిగిపోతుందని కాసేపు నమ్ముదాం. మరి మిగతా వేడుకల సమయంలో టపాసులు కాలిస్తే సేమ్ ఇదే రేంజ్లో మాట్లాడాలి కదంటే మాట్లాడారు, సైలెంట్గా ఉంటారు. అదే జల్లికట్టు, సంక్రాంతి కోడి పంద్యాలు వస్తాయి, ఆ టైంలో చర్చ వస్తుంటుంది జంతువుల పట్ల క్రూరత్వము అని చెప్పి పిటిషన్ చేస్తుంటారు, చర్చ వస్తుంటుంది. ఓకే, లెట్ us అగ్రీ విత్ దట్. అవును, జంతువుల పట్ల క్రూరత్వం. ఈ దిమాగి నక్సల్స్ కూడా జంతువుల పట్ల క్రూరత్వం గురించి చాలా మాట్లాడతారు, ట్వీట్లు పెడతారు, రచ్చరచ్చ చేస్తారు. హిందూ పండగలకు సంబంధించి వచ్చినప్పుడు తమిళనాడు జల్లికట్టు ఫర్ ఎగ్జాంపుల్. అదే ఇతర మతాలకు సంబంధించిన పండగలు వచ్చినప్పుడు జంతు బలులు జరుగుతూ ఉంటాయి. లక్షలలో మూగ జీవాలను బలిస్తూ ఉంటారు పండగ పేరు మీద. ఆ టైంలో ప్రతి ఒక్కడు ఈ దిమాగి నక్సల్ నోరు మూసుకొని కూర్చుంటాడు. ఎందుకంటే ఆ మతానికి సంబంధించి మాట్లాడితే తలకాయ నరుకుతారో తెలియదు, చేయి నరుకుతారో తెలియదు, ఇది ఒక భయము. రెండోది, కొన్ని మతాల పట్ల ఒక రకమైన సానుభూతి అలా వదిలేయడం అనమాట. ప్రపంచంలో 58 దేశాల్లో ఉంది ఒక మతం. ఆ మతాన్ని మన దేశంలో మైనారిటీ మతం అని చెప్పి పిలుస్తారు. వాళ్ళని ఏమి అనరు, వాళ్ళ పండగల్లో వచ్చే ఆచార వ్యవహారాలు తప్పులు ఏం మాట్లాడారు. హిందువులలో ఉన్నటువంటివి ఏమైనా అనుకోండి మాట్లాడుతుంటారు. దసరా పండుగ వస్తుంది అనుకోండి, దుర్గమ్మ వారి పూజ చేస్తాం. మహిషాసురుణ్ణి దుర్గమ్మ వారు వధించడాన్ని వీళ్ళు ఎట్లా ప్రొజెక్ట్ చేస్తారంటే అర్బన్ నక్సల్స్, మూలవాసీలు అంటే ఆదివాసీలు, మూలవాసీలు ఆర్ గిరిజనులు, వాట్ ఎవర్ యు కాల్, మూలవాసీల మీద చేసినటువంటి దాడిగా చిత్రీకరిస్తూ మహిషాసురుణ్ణి ఒక నాయకుడిగా ప్రచారం చేయడం. అలాగే రామరావణ యుద్ధానికి సంబంధించి వచ్చినప్పుడు రాముడు నార్త్ ఇండియను, రావణాసురుడు సౌత్ ఇండియను. నార్త్ ఇండియన్ వచ్చి సౌత్ ఇండియన్ మీద దాడి చేశాడు, మా ద్రవిడులను తొక్కేశారు. ఈ కోణాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తారు. అదే శ్రీకృష్ణుడి మీద కక్కే విషయం అంతా ఇంతా కాదు, పాండవులను చిన్న చూపు చూస్తారు, కౌరవులను హైలైట్ చేస్తారు. ఇదంతా అండి అర్బన్ నక్సల్స్, దిమాగి నక్సల్స్ చేసే పనే. అంటే సెలెక్టివ్ టార్గెటింగ్ ఆఫ్ ఫెస్టివల్స్ అనమాట, ఆర్ సెలెక్టివ్ టార్గెటింగ్ ఆఫ్ హిందూ రిలీజియన్. అలాగే దేవాలయాల మీద, వ్యవస్థల మీద దాడి చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, దేవాలయాల నిర్వహణ, ఆస్తులు, పూజార్లు, సంప్రదాయాలు, వీటన్నిటికి సంబంధించి రకరకాల చర్చలు వస్తూ ఉంటాయి కదా. ఆ టైంలో హిందూ ఆలయాలు కేవలం మూఢనమ్మకాల యొక్క కేంద్రాలు అని చెప్పి విషప్రచారం చేసే ప్రయత్నం చేయడం, విగ్రహారాధన మీద విషప్రచారం చేసే ప్రయత్నం చేయడం. విగ్రహం అన్నం తింటుందా అంటాడు, విగ్రహం ఏమన్నా నువ్వు చెప్పేది తింటుందా అంటారు. రకరకాల విషప్రచారాలు. అదే ఇతర మతాలకు సంబంధించి ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళ ఆస్తులు, వాళ్ళ బోర్డులు, వాళ్ళ ప్రార్థనా మందిరాలు, అక్కడ జరిగే ఆచార వ్యవహారాలు, వాటికి సంబంధించి నోరు విప్పనే విప్పరు ఈ దిమాగి నక్సల్స్. అలాగే గ్రంథాలు, రామాయణం మీద, మహాభారతం వంటి అద్భుతమైన ఇతిహాసాల మీద, పురాణాల మీద విషం చిమ్మడం. ఇవన్నీ పుక్కిటి పురాణాలు, కల్పనలు, లేకపోతే అణిచివేత సాధనాలు, రామాయణ మహాభారతాలు అని చెప్పి వర్గీకరించే ప్రయత్నం చేయడం. రామాయణంలో లోతైన తత్వం ఏముంది, మహాభారతంలో లోతైన తత్వం ఏముంది, భగవద్గీతలో లోతైనటువంటి అర్థం ఏముంది, వీటిని అర్థం చేయించే ప్రయత్నం చేయకుండా
ఈ రామాయణ మహాభారతాల్లో ఉండే కొన్ని పాత్రలను వివాదాస్పదంగా చూపిస్తూ ప్రజలలో ఒక విభజన తీసుకొని వచ్చి రామాయణం మీద, మహాభారతం మీద, ఓ భాగవతం మీద ఏవగింపు భావన, అసహ్యకరమైన భావన తీసుకొచ్చే ప్రయత్నం చేయడం కంటిన్యూస్ గా చేస్తుంటారు దిమాగి నక్సల్స్. ఈ దేశంలో రామాయణానికి వ్యతిరేకంగా విషవృక్షాలు రాసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి విషవృక్షాలు చదివి ఆ ప్రభావంలో పడ్డ రామ్ గోపాల్ వర్మ లాంటి అర్ధజ్ఞానులు ఉన్నారు. సినిమాల పట్ల రామ్ గోపాల్ వర్మ ఆయన టేకింగ్ అని దాని మీద నాకు రెస్పెక్ట్ ఉండొచ్చు. బట్ రామాయణానికి సంబంధించి జస్ట్ లైట్ దట్గా కామెంట్ చేయడం, చదివావా రామాయణం అంటే చదవలేదు, ఏం చదివామంటే రామాయణం మీద ఎవరో ఏదో రాశారు ట్రోలింగ్ టైప్లో, అది నేను చదివాను, దాని మీద ఇష్టం వచ్చినట్టు వాగడం, దాన్ని తీసుకొని రకరకాల మతాల వాళ్ళు, మత సంస్థల వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పేట్రేగిపోవడం. అంటే ఎగ్జాంపుల్ ఇస్తున్నా, ఆయన ఒక్కడని కాదు, చాలామంది నా లైఫ్లో నేను చూశాను. రామాయణం మీద, మహాభారతం మీద ఎలా పడితే అట్లా కొన్ని పాత్రలు లేకపోతే కొన్ని కాంటెక్స్టులు తీసుకొని పూర్తి కాంటెక్స్ట్ అర్థం చేసుకోకుండా సగం కాంటెక్స్ట్ అర్థం చేసుకుంటూ సగం కాంటెక్స్ట్ చూపించే ప్రయత్నం చేస్తూ ప్రజల్లో ఒక విభజన తీసుకురావడం, ఇదంతా కూడా దిమాగి నక్సల్స్ చేసే పని. దిమాగి నక్సల్ బిహేవియర్ ఇది. నువ్వు మూఢనమ్మకాలను లేకపోతే సమాజంలో ఉండే కుల వివక్షను ప్రశ్నించే హక్కు ఉందనుకోండి, నువ్వు దాన్ని ఉపయోగించుకోవచ్చు, అందులో ఏం తప్పులేదు. కానీ ఆ పేరు మీద ఏం చేస్తారంటే మన భారతదేశ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని, దేశ భద్రతను కించపరిచే విధంగా, అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసే ప్రయత్నం చేస్తారు. అంటే ఇక వేరే మతాలలో ఏ సమస్యలు లేవు, మిగతా అన్ని మతాల్లో అన్ని చక్కగా ఉన్నాయి, హిందూ మతంలో మాత్రం రకరకాల సమస్యలు ఉన్నాయి అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక ఆచారంలో ఉన్న ఒక లోపాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేసే నెపం పేరు మీద చూసారా ఇలాంటి ఆచారాలు ఉన్నాయి, ఇక్కడ ఇలాంటివి ఉన్నాయి అని చెప్పి ఆ మతాన్ని, ఆ ధర్మాన్ని పూర్తిగా టార్గెట్ చేసి విషయం చెప్పే ప్రయత్నం చేయడం. ముఖ్యంగా హిందూ మతానికి సంబంధించి మన భారతదేశంలో అత్యధికంగా సంవత్సరాల తరబడి నుంచి నడుస్తోంది. దిమాగి నక్సల్స్ ఇలాగే ఉంటారు. సో వీళ్ళందరినీ ఉద్దేశించండి నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి మాటలు. వీళ్ళు మీకు మీడియా ఛానల్స్లో కనిపిస్తారు, జర్నలిస్టులలో ఉంటారు, డైరెక్టర్స్లో ఉంటారు, యాక్టర్స్లో ఉంటారు. కొంతమంది ఏమో మీకు ఓపెన్గా కనిపిస్తారు. ఇప్పుడు నేను మీకు రామ్ గోపాల్ వర్మ ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చాను, రామాయణానికి సంబంధించి మీకు ఓపెన్గా కనిపిస్తాడు. కానీ మీరు అభిమానించే చాలామంది హీరోలు, డైరెక్టర్లు అసలు మీకు కనీసం కనిపించని కూడా కనిపించారు. అంత ఈజీగా కూడా అసలు చాలా టఫ్ అనమాట మీరు క్యాచ్ చేయడం. దిమాగి నక్సల్స్ ఉన్నారు అలాంటి వాళ్ళు. నేను ఒక్కొక్క సినిమా గురించి మీకు డీసైఫర్ చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది. మీరు అభిమానించే పెద్ద పెద్ద హీరోలు ఎలాంటి దిమాగి నక్సల్స్ భావజాలం ఉన్నటువంటి సినిమాలు తీశారో, హిందూ వ్యతిరేక భావజాలం ఉన్నటువంటి సీన్స్ సినిమాలు తీశారో, అదే వేరే మతాలకు సంబంధించి వచ్చినప్పుడేమో ఎలా గప్చుప్ సాంబార్ బుడ్డిలాగా నోరు మూసుకొని కూర్చున్నారో పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద డైరెక్టర్లు వాళ్ళు చేసిన పనులు మీ నారాయణమూర్తి గారు స్ట్రైట్గా కనిపిస్తారు. అట్లీస్ట్ అవునా నేను కమ్యూనిస్ట్ సినిమాలు తీసుకుంటాను, అట్లీస్ట్ ఆయన లోపల ఒక నిజాయితీ ఉంది. కానీ ఇంకా చాలామంది హీరోలు, డైరెక్టర్లు నిజాయితీ మీకు కనిపించదు, కమర్షియల్ సినిమాలు తీస్తున్నట్టే ఉంటుంది. కానీ అకస్మాత్తుగా హిందూ వ్యతిరేక భావజాలాన్ని బాగా నింపి వదులుతూ ఉంటారు. దిమాగి నక్సల్స్ బిహేవియర్ అనమాట. వీళ్ళందరి గురించి అండి మోదీ గారు మాట్లాడింది. సో అలాంటి భావజాలంలో పడకుండా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళను ఐసోలేట్ చేసే ప్రయత్నం చేయాలి. అది విషయం. ధన్యవాదాలు.